ఇళ్ల కూల్చివేతల రగడ పీక్ స్టేజ్ కు చేరిందన్న విమర్శలు వస్తున్నాయి. ఏళ్ల తరబడిగా నివాసం ఉంటున్న ఇళ్లను ప్రభుత్వం క్షణాల్లో నేలమట్టం చేస్తోంది. చెమట చుక్కలను పోగు చేసుకుని కట్టుకున్న ఇళ్లపై బుల్డోజర్లు దాడి చేస్తూ ఉండటంతో గుండె చెరువుగా మారుతోంది. ప్రభుత్వాలు మారితే పాలసీలు మారతాయా అన్న ప్రశ్న తలెత్తే విధంగా సర్కారు పెద్దలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. మూసీ నుంచి ముచ్చెర్లు, కోకాపేట నుంచి ఖమ్మం వరకు పేదల ఇళ్లే టార్గెట్ గా మారుతున్నాయి. పైసా పైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇళ్లను అక్రమ నిర్మాణాలంటూ నేలకూర్చడం గుండెల మీద గుణపాలేనంటున్నారు పేదలు. అడ్డదారుల్లో భూములు అమ్మిన వారు బాగానే ఉంటున్నారు. ఇళ్లకు అనుమతులు ఇచ్చిన అధికారులు చూస్తూనే ఉన్నారు. అయినా నష్టపోతుంది, నలిగిపోతుంది మాత్రం పేదలేనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు కూల్చివేతలపై రాజకీయ రగడ కూడా మొదలైంది. మొన్న ఖమ్మం శివారులోని వెలుగుమట్లలో పేదలు ఉంటున్న బస్తీపై కన్నేసిన అధికారులు వందల ఇళ్లను నేలమట్టం చేశారు. భూదాన్ భూములంటూ కూల్చేసిన అధికారులు ఇళ్లు నిర్మించుకుంటున్న టైంలో ఏం చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం సామాన్లు సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా జేసీబీలతో ఇళ్లను నేలమట్టం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూదాన్ భూముల్లో నిర్మించుకున్న 650 ఇళ్లను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేయడం రాజకీయ రగడకు దారితీస్తోంది. ఖమ్మం కూల్చివేతలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని పార్టీ పెద్దలకు పన్ను చెల్లించేందుకే పేదల భూములను రియల్టర్లకు అప్పగిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ప్రభుత్వం కాదని, రియల్ ఎస్టేట్ కంపెనీ అని, పాలిస్తున్న వారు మంత్రులు కాదని, రియల్ ఎస్టేట్ బ్రోకర్లని విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఆర్డీఓ గారిని ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? అర్ధరాత్రి వచ్చి దొంగల్లాగా ఎందుకు ఇళ్ల మీద పడ్డారు? ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎందుకు మీకు కోర్టుకు పోయే అవకాశం ఇవ్వలేదు? గతంలో కోర్టు మీకు ఆర్డర్లు ఇచ్చింది కదా. కోర్టు మీకు ఆర్డర్లు ఇచ్చింది. మీకు పట్టాలు లేకపోతే కోర్టు ఆర్డర్లు ఇస్తుందా? మీ వాదనలో న్యాయం లేకపోతే కోర్టు ఆర్డర్లు ఉంటాయా? కాబట్టి జరిగిన తప్పు ప్రభుత్వానిది, ఈ జిల్లాలోని 3 మంత్రులది. ఇంకొక మాట మీరు ఆలోచించండి. ఇప్పుడు తప్పు చేయకపోతే మాలాగా ధైర్యంగా వచ్చి మీ కాడ మాట్లాడొచ్చు కదా. 3 మంత్రులు వచ్చి చెప్పొచ్చు కదా. తప్పు మీది కాబట్టే, ప్రభుత్వానిది కాబట్టే ఇవాళ 3 మంత్రులకి ముఖం లేదు. అందుకే నేను మీకు చేసే విజ్ఞప్తి, అసలు భూదాన్ అంటేనే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భూదాన్ అంటేనే పేదల ఆస్తి. గాంధీ గారి స్ఫూర్తితో వినోబా భావే గారు అనే పెద్ద మనిషి స్టార్ట్ చేశారు భూదానం. ఆయన పేరు మీద మీరు కాలనీ పెట్టుకున్నారు, వినోబా భావే కాలనీ అని. కానీ ఆ రోజు ఒరిజినల్ గాంధీ గారు ఉన్నారు, ఈ రోజు డూప్లికేట్ గాంధీలు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసే భూ దొంగలు. వీళ్ళు భూమిని కొల్లగొట్టే దొంగలు కాబట్టే, రియల్ ఎస్టేట్ మాఫియా కాబట్టే ఇలా మీ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు ధైర్యం చెప్పడానికి కేసీఆర్ సార్ పంపించారు. అయితే అటు కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 2023లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా ఇళ్లను కూల్చివేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ ఇళ్లను మాత్రమే కూల్చివేస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. నిజమైన పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుందని హామీ ఇస్తున్నారు. 15/7/2023 నాడు ఆనాటి ప్రభుత్వం, అహంకారపూరితమైన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. ఏదైతే ఈ ఎలుగుమట్లదని చెప్తున్నారో వాళ్ళు ఆనాడు కూడగొట్టారో, మేము కూలగొట్టాము ఇవ్వాలని చెప్తున్నారు. కానీ ఆనాడే వారు శ్రీకారం చుట్టారు. ఇదిగోండి మీడియా, ఇది నేను చెప్పేది కాదు. ఇవాళ నేను ఏదో దీన్ని మ్యానిపులేట్ చేసేది కాదు. ఆనాడు వీళ్లే కూడగొట్టే ప్రయత్నం చేసి కొన్ని కూడగొట్టారు, మళ్ళీ తిరిగి కట్టారు వాళ్ళు. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూదాన ల్యాండ్లో ఖాళీ చేయించిన మాట వాస్తవం. వారందరికీ కూడా వారిలాగా గాలికి వదిలేయము. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఎవరు ఎన్ని కారుకోతలు కూసినా, ఎంత విషాన్ని బయటికి చిమ్మినా, ఇది పేదోడి ప్రభుత్వం. అరువులైన ప్రతి పేదవాడికి, ఇక్కడ నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా, ఇల్లిస్తా ఈ ప్రభుత్వ పక్షాన.
అధికార ప్రతిపక్షాల మధ్య మాటకు మాట తూటాల్లా పేలుతున్నాయి. కౌంటర్ కు కౌంటర్ అన్నట్టుగా సవాల్ చేసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ హైడ్రా కొనసాగిస్తున్న కూల్చివేతలపై బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో కూల్చివేతలకు రెడీ అవుతోంది. బండ్లగూడ జాగీర్లో ఏళ్లుగా ఉంటున్న మధుర్ ఇడ్జు పార్క్ అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దాదాపు 10 ఎకరాల్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీని భూసేకరణ కింద తీసుకుంటామని నోటీసులు ఇవ్వటం బాధితుల గుండెల్లో గుబులు మొదలైంది. ఇక ఇప్పుడు ఖమ్మంలో మిట్ట మధ్యాహ్నం పేదల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇలా వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల కూల్చివేతకు దిగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో కూల్చివేత ప్రభుత్వం సాగుతుందా? పట్టణాలు, జిల్లాలు ఎక్కడైనా కూల్చివేతలేనా? కూల్చివేతలకు పేదల ఇళ్లే కనిపిస్తున్నాయా? బడాబాబులు నిర్మించుకున్న ఇళ్ల సంగతి ఏంటి? పేదలంటే ప్రభుత్వానికి గిట్టదా? ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిపోతుందా? ప్రజల గోడను పట్టించుకునే పాలకులు లేరు. అధికారులు ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఏం చేశారు? ప్రజల ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు? రాష్ట్రంలో కూల్చివేతల ప్రభుత్వమే కనిపిస్తుంది. ఆ కూల్చివేతలకు సంబంధించి పేదల ఇళ్లే కనిపిస్తున్నాయి అంటూ కూడా విపక్షాలు అయితే ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఈ ఓవరాల్ గా ఈ తెలంగాణలో ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి మరింత విశ్లేషణని మా కొలీగ్ ఆశా కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్ సుధా. ఏదో ఒక అంశం స్టేట్ లో పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారుతుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 years స్పాన్ లోనే ఎక్కువగా పేదల ఇళ్ళని టార్గెట్ చేయడం, అది మూసీ సుందరీకరణ కావచ్చు, హైడ్రా పేరుతో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారని కావచ్చు, ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే పేదలు ఇల్లు నిర్మించుకున్న వాటిని అన్యాయంగా అక్రమంగా బుల్డోజర్లతో అప్పటికప్పుడు మనము ఏదైతే హైడ్రా మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా హైడ్రా కూల్చివేతలప్పుడు చాలా వరకు చూసాం. పిల్లలు కూడా ఏడుస్తూ కనీసం మా బుక్స్ కూడా తీసుకెళ్ళలేదు, నేను స్కూల్ తీసుకెళ్ళే లంచ్ బాక్స్ బాటిల్ కూడా లోపల ఉండిపోయింది, మమ్మల్ని తీసుకెళ్ళనివ్వలేదు అని చెప్పి పోలీసుల ముందు మాట్లాడము, ఏడవడము. అనేక మంది అంటే పెద్దవారు కూడా, చదువుకున్నటువంటి వారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాము, ఏది చెప్పకుండా ఉన్నటువంటి నైట్కి కూల్చేస్తుంటే ఏ విధంగా చేయాలి, మేము అప్పుల్లో ఉన్నాము, ఒకవేళ ఇది అలాంటి ఏదైనా మేము అక్రమ ప్లేసెస్లో ఉంటే గనక ఎందుకు మాకు అన్ని పర్మిషన్స్ వచ్చాయి, మా దగ్గర పన్ను ఎందుకు కట్టించుకుంటున్నారు, అప్పుడే మీరు ఆపేసేయాలి కదా, ఎఫ్టీఆర్ పరిధిలో ఉంది లేదంటే బఫర్ జోన్లో ఉంది, ఆనాడు పర్మిషన్స్ ఇచ్చినప్పుడు అధికారులకు తెలియదా, లోన్స్ ఎట్లా వచ్చాయి, పర్మిషన్స్ ఎట్లా వచ్చాయి, నిబంధనలు అన్నప్పుడు ఏమయ్యాయని చెప్పి అడిగారు. దానికి సంబంధించి మాట్లాడుతున్నాము. హైడ్రా చాలా వరకు చెరువుల్ని కాపాడుతోంది, భూమిని సస్యశ్యామలం చేయడం కోసం వెళ్తుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి ఆనాడు చూసాము, మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏదైతే భూదాన్ భూములు, ఖమ్మం జిల్లాకు సంబంధించి భూదాన్ భూముల్లో ఒక్కొక్కరిని కదిలిస్తూ ఉంటే ఏడిపే, మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. వరుసగా బుల్డోజర్లు రావడం, ఆ బిల్డింగ్స్ ని కొంతమంది అయితే రేకుల షెడ్లు వేసుకున్నారు, కొంతమంది అయితే ఏకంగా బిల్డింగ్ లా నిర్మించుకున్నారు. వారు చెప్తుంది ఏంటంటే 9 సంవత్సరాలు మేము ఇక్కడ ఉంటున్నాము, ఉన్నాయన్న అమ్ముకొని ఇక్కడ ఉంటున్నాము, కనీసం మాకు సమయం ఏమైనా ఇవ్వకుండా ఎందుకు ఈ విధంగా కూల్చేస్తున్నారు, మీరు అధికారంలోకి వచ్చి 2 years అయింది, ఇంకో 2 రోజులు లేదంటే 2 నెలల సమయం ఇవ్వండి, ఇది కాదు వేరే ప్లేస్కి వెళ్ళండి అని చెప్పి టైం ఇవ్వండి. ఏది కాకుండా ఉన్న ఫలానా తీసుకొచ్చి వారిని రోడ్డు మీద పాడేయడం, పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, గర్భిణీలు ఉంటారు, బాలింతలు ఉంటారు, లేదంటే ఏదైనా డిసీజ్ వచ్చి మంచాన్ని పడి ఉన్నవారు ఉంటారు, ఏది లేకుండా అప్పటికప్పుడు వచ్చి ఏకంగా 650 ఇళ్లను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేయడం అనేది నిజంగానే పొలిటికల్ గా ఒక హైటెన్షన్ క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీని ప్రభుత్వం నుంచి వస్తున్నది ఏంటంటే, మీరు బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడుతుంది కదా, బీఆర్ఎస్ కూడా స్పందించింది. కేటీఆర్ మాట్లాడింది మనం ఇంతకు ముందు విన్నాం. కొద్ది నిమిషాల ముందే కేటీఆర్ ట్వీట్ చేశారు, ఈ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఒకసారి ట్వీట్ చూద్దాం. 1000 కోట్ల రూపాయలు గాంధీ కుటుంబానికి పంపుతారని ప్రామిస్ చేశాడు, అందుకే పేదల ఇల్లు కూల్చి భూములు అమ్మి డబ్బులు రెడీ చేయాలని చెప్పి చూస్తున్నాడు. పేదల ఇల్లులు కూలగొడుతూ అక్కడ హైదరాబాద్ లో తన 2వ ప్యాలెస్ కట్టుకుంటున్నాడు సీఎం. పేదల ఇల్లు పెకిలించి వేస్తూ మరో పక్క తన కోటకు 9 కోట్లు కేవలం గోడలు కట్టడానికి ఖర్చు చేస్తున్నాడు సీఎం. భట్టి గారు 3వ ఇల్లు కట్టుకుంటున్నాడు, పొంగులేటి 10వ కంపెనీ పెట్టి కమిషన్లు వెనకేసుకుంటున్నాడు, పేదల జీవితాలు మాత్రం రోడ్డున పడేశారు. ఇది ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీ, వీళ్ళు మంత్రులు కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి సందర్భం. అది #కాంగ్రెస్
ఫెయిల్డ్ తెలంగాణ అంటూ కూడా ఆయన హ్యాష్ ట్యాగ్ పెట్టినటువంటి సిచ్యువేషన్, ట్వీట్ చేసినటువంటి సందర్భం. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కౌంటర్ ఏంటంటే ఇది 2024లోనే జరిగింది, సారీ 2023లోనే జరిగింది, 7 నెల 15వ తేదీన ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ దీన్ని స్టార్ట్ చేసింది. మళ్ళీ వీళ్ళు అక్కడ నీళ్లు నిర్మించుకోవడం స్టార్ట్ చేశారు. ఇది ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి కోర్టు తీర్పు ప్రకారం మేము ముందుకెళ్తున్నాము, ఇది ప్రభుత్వ భూములు కాబట్టి వాళ్ళని ఈ విధంగా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా అర్హులైన పేదవారు ఎవరైనా ఉంటే వారికి ఇళ్ల స్థలం కానీ ఇల్లు కానీ ప్రభుత్వం తరపు నుంచి అందించే వెసులుబాటు నేను ఇస్తాను అని చెప్తున్నారు. కానీ పేదలు, ఒక సామాన్యుడికి ఎప్పటికీ ఉండే కోరిక సొంతింటి కళ. ఆ సొంతింటి కళ నెరవేరడానికి ఎన్ని కష్టాలైనా పడతారు. తిండి తిప్పలు లేకుండా రూపాయి పోగు చేసుకుని ఆ ఇంటిని నిర్మించుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అట్లాంటి ఇల్లు మన సొంతం అనుకున్న తర్వాత ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి ఆ ఇల్లంతా కూల్చేసి మీది కాదు మీరు బయటకు వచ్చేసానంటే ఆ పేదవాళ్ళ ఆక్రందన, ఆవేదన, ఆ కన్నీటికి సమాధానం ఎవరు చెప్తారనే దానికి సమాధానం రావట్లే. ప్రశ్నకు సమాధానం ఎక్కడ లభించట్లేదు. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ నాయకులు, శివకుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇద్దరికి కూడా. మొదటగా శివకుమార్ గారు నమస్తే అండి. ఆశా గారు నమస్కారం. శివకుమార్ గారు, యాజ్ ఎ డాక్టర్ నాకు తెలిసి మీరు కదా డాక్టర్ గా ఉన్నారు, డాక్టర్ చదువుతున్నారు, ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు కానీ ప్రాణం కాపాడడానికి ప్రాణం విలువ మీకు బాగా తెలిసి ఉంటుంది. ఈ విధంగా ఇల్లు కూల్చేస్తున్నప్పుడు మమ్మల్ని కూడా ఆ ఇంట్లోనే పెట్టి కూల్చేయండి, మాకు ఈ ప్రాణం ఎందుకు, మాకు ఈ జీవితం ఎందుకు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము, అయినప్పటికీ ఇప్పుడు వచ్చి ఈ విధంగా కూల్చేయడము, మమ్మల్ని రోడ్డు మీద పడేయడం దేనికి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పక్కన పెట్టండి, ఒక సామాన్య వ్యక్తిగా ఆలోచించండి. ఆ కుటుంబాల్లో మనకి తెలిసినటువంటి ఏదైనా కుటుంబం ఉంటే మన రియాక్షన్ ఈ విధంగానే ఉంటుంది. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న నమస్కారం. ఆశా గారు, నిజంగా కూడా ఒక పార్టీ పరంగా నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఒక నిమిషం పక్కన పెడితే, రూల్ ప్రకారం కానీ లేకపోతే ఆలోచించే విధానం ఒక మానవీయ కోణంతో ఆలోచిస్తే మటుకు నిజంగా కూడా అది జరిగింది. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మాట్లాడిన వాళ్ళైనా ఇది గత ప్రభుత్వం చేసింది, 23లోనే జరిగింది ఇది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఏదైతే మీరు మాట్లాడిందో ఇప్పుడు గత ప్రభుత్వం చేసింది బహుశా తప్ప ఒప్ప అనేది ఒక్క నిమిషానికి పక్కన పెడితే, వాళ్ళు చేసిందే మేము కోర్టు డిసిషన్ పరంగా చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళకు వెసులుబాటుకు కానీ లేకపోతే వాళ్ళ ఇంకా నెక్స్ట్ ఆలోచించడానికి కానీ లేకపోతే ప్రత్యామ్నాయం ఆలోచించడానికి మటుకు వాళ్ళకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది అనేది నా ఆలోచన. ఎందుకంటే మీరు అన్నట్టు లేదా నిజంగా కూడా ఒక మానవీయ కోణంగా ఆలోచిస్తే ఒక పేదవాడికి అంటే పూటకు గడవని పేదవాడికి ఒక ఇల్లు గూడు ఉండడం అనేది నిజంగా కూడా అది జీవితకాల కళ. కానీ ఉన్న గూడే పోతుందంటే కూడా వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం ఏమంటుందంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మేము ఖచ్చితంగా అదే కదా పాయింట్. శివకుమార్ గారు, మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. ఇస్తామంటున్నారు, ఇంద్రం ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నాము, మేము ఇచ్చినటువంటి అభయహస్తంలో భాగంగా 6 గ్యారెంటీల్లో భాగంగా మేము అన్ని చేస్తున్నాం అంటున్నారు, కాదనడం లేదు. కొద్దిసేపు మీరన్నదే వాస్తవం అనుకుందాం, చేస్తున్నారు అనుకుందాం. ఇదే ఇక్కడ ఏదైతే 650 ఇల్లు ఉన్నాయో వీటన్నిటికీ కూడా ప్రభుత్వ భూములు, భూదాన భూముల్లో ఉన్నాయి కాబట్టి మేము కూల్ చేస్తున్నాం కోర్టు తీర్పు ప్రకారం అని చెప్తున్నారు. మరొక పక్క మేము ఇల్లు ఇస్తాం అర్హులైన వారికి అంటున్నారు. అది చూసుకొని ఎవరు అర్హులో కాదు అని చెప్పి చూసుకున్న తర్వాత స్థలం ఎవరు కావాలి, ఇల్లు ఎవరు కావాలని చెప్పి చూసుకొని అది కేటాయించిన తర్వాత వారు అక్కడి నుంచి తొలగిస్తే ప్రాబ్లం ఏముంది? 2 years వెయిట్ చేశారు కదా. మీరు అన్నదానికి నేను ఏకీభవిస్తాను. ఒక అక్కడ ఎవరైతే బాధపడుతున్న వారు, ఎవరి ఇల్లు అయితే కూలిపోయిందో వాళ్ళ ఆర్తనాదాలు కానీ వాళ్ళు పడుతున్న బాధకి నిజంగా కూడా ఇది బాధాకరం. కానీ మొత్తానికి అక్కడ అధికారులు కానీ కోర్టు డిసిషన్ తీసుకునేటప్పుడు కానీ ఈ 100,000 కోట్ల భూములు సంపాదించేటోళ్ళని పక్కన పెట్టి పేదవాళ్ళ చుట్టే పడుతున్నారు అనేది అటు గత ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఇది జరిగింది అనేది చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గతంలో జరిగింది ఇంత పెద్దగా పబ్లిసిటీ కానీ లేకపోతే ఇది కాదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీదనే ఇది నెపం వేయడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా మీరు సామాన్య ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు పార్టీ తరపునే మాట్లాడదాం. ఎందుకు గత ప్రభుత్వాన్ని
హైలైట్ కాలేదు. ఇప్పుడు మేము చేసింది మాత్రమే ప్రజలు ఎందుకంటే మీరు ఆల్రెడీ హైదరాబాద్ లో చూస్తున్నాం, హైడ్రా అంటున్నారు, మూసీ సుందరీకరణ అంటున్నారు. ఎక్కడికక్కడ ఈ మధ్య కాలంలో మీరు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావన్నా అంటూ కూడా బుల్డోజర్లకు అడ్డుపడి వేడుకుంటున్నారు. చూసే ఉంటారు. ఆశా గారు, హైడ్రా సబ్జెక్ట్ వచ్చినప్పుడు కేసీఆర్ కూడా దీనికి చేయాలని ముందు కూడా ఆలోచించండు. కానీ ఈ రోజు ప్రస్తుతం ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ హైడ్రా తీసుకొస్తాం అనుకున్నారు, వాళ్ళు చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చిన తర్వాత మొత్తానికి ఈవెన్ కేసీఆర్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే నిజంగా కూడా చెరువులు కుంటలు కబ్జా చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఈ అప్రిషియేట్ కబ్జా చేస్తారు? ఈ విధానం కరెక్ట్ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చెప్పారా? గతంలో కేసీఆర్ గారు మాట్లాడిండ్రు. ఆశా గారు, మీరు గతంలో మాట్లాడారు, దీన్ని యాక్సెప్ట్ చేశారు, దీన్ని స్వాగతించారు, అప్రిషియేట్ చేశారంటే మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు చేశారు చెప్పండి? ఆ రోజు కూడా సేమ్ సిచ్యువేషన్. ఏదైతే అప్పుడు కూడా సాటర్డే సండే కూల్చివేతలు జరగకూడదని చెప్పిన తర్వాత కూడా అదే ప్రాసెస్. ముందు నోటీసులు ఇవ్వండి, కనీసం వరకు మినిమం టైం ఇవ్వండి అంటే దానికి కూడా ఈ రోజు కూడా భూదాన్ భూముల విషయంలో అదే నడుస్తోంది. మినిమం నోటీస్ ఇవ్వాలి కదా. ఏదే కాకుండా ప్రభుత్వ భూముల్లో వాళ్ళు ఇల్లీగల్ గా ఉంటున్నారు, అక్రమంగా అక్కడే నివాసం ఉంటున్నారంటే అక్కడ విద్యుత్ సప్లై ఎట్లా వచ్చింది, వాటర్ ఎట్లా వచ్చింది, వాళ్ళకి పర్మిషన్స్ ఎట్లా వచ్చాయి, వాళ్ళ దగ్గర ట్యాక్స్ ఎట్లా వసూలు చేస్తున్నారు? ఇప్పుడు ఆశా గారు, ఈ రోజు కొత్తగా కాదు ఈ గుడిసెలు వేసింది కానీ, లేకపోతే ఇప్పుడు మా దగ్గర ఎవరైతే ఇప్పుడు V6 ఓనర్ వాళ్ళ తండ్రి గుడిసెల వెంకటస్వామి అంటుండే, ఆయన గతంలో 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు తీసుకొని కూడా ఎక్కడ పడితే అక్కడ గుడిసెలు వేపిస్తామని చెప్పి కూడా చేసిన రోజులు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కాకపోతే అలా బేసిక్ కమ్యూనిటీస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి, 100 ఇండ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ బేసిక్ కమ్యూనిటీస్ ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా ఇస్తారు. ఎందుకంటే ఎట్లాగా అది ఎట్లాగా శివకుమార్ గారు, మీరు దాన్ని ఎట్లా చెప్తారు? అది అక్రమంగా అనుకున్నప్పుడు ఆ రోజు చెప్పుంటే పేద అక్కడ ఇల్లు నిర్మించుకోకుండా ఉండేవారు కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మీరు వసతులు ఇచ్చి మీరు వారికి ఆశలు కల్పించి ఇప్పుడు బయటకు పోమంటే ఎట్లా? ఇప్పుడు మొత్తానికి అది ఏమంటే ప్రభుత్వ భూమి అనేది అప్పుడే మీరు అన్నట్టు నిర్ధారణ చేసి వాళ్ళని స్టార్టింగ్ వేసినప్పుడే తీసేసి ఉంటే నిజంగా కూడా ప్రజలకు అక్కడ కాకపోయినా ఇంకొక రకంగా. కానీ ప్రజలు కూడా కొన్ని జాగాల ఆశా గారు ఒక దగ్గర స్లమ్ తీసుకొని ఒక పట్టా ఉన్నది, మళ్ళీ వాళ్ళు ఇంకొక దగ్గర కూడా వేసిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని ఇష్యూస్ లా. అన్ని చెప్పడం లేదు. ఇటువంటి వాళ్ళు కూడా ఒక రకంగా దందా చేస్తున్నారు. అటువంటి వాళ్ళని కూడా అరికట్టడానికి ఇప్పుడు ఆధార్ కార్డు కానీ లేకపోతే వాళ్ళది ఇంకా ఓకే, ఆ ప్రాసెస్ అంతా నడుస్తుంది. అది ఈ రాష్ట్రమే కాదు, ఎక్కడున్నా సరే మనిషి ఆశావాది. ఇక్కడ కాదు ఇంకోటి వస్తుంది అనుకుంటే దాన్ని ఏ విధంగా చేయాలి, అరే వాళ్ళకి కష్టాలు నష్టాలు ఉంటాయి, దీన్ని అమ్మేసారి ఇంకోటి కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది, దాన్ని అప్లై చేసుకుంటున్నారు. పాతది వీళ్ళ పేరు మీదే ఉంటుంది, కొత్తది కావాలనుకుంటున్నారు. ఇవన్నీ నడుస్తున్నాయి. దీంట్లో లొసుగులన్నీ కరెక్ట్ చేయాల్సిన ప్రభుత్వము, అధికారులు ప్రభుత్వం చేయాల్సిన పని. దాన్ని పక్కన పెట్టి ఇవన్నీ లొసుగులు ఉన్నాయి ఇవన్నీ చూసుకొని ముందుకెళ్తున్నామంటే ఓకే. ఒక నిమిషం వెయిట్ చేయండి శివకుమార్ గారు. యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే అండి. యాదగిరి గారు, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు, కానీ స్టార్ట్ చేసింది 2023లో. ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి జూలైలో 2023లో 15వ తేదీన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ కూల్చివేతలు స్టార్ట్ చేసింది. ఆ కూల్చివేతలు చేసిన తర్వాత కూడా మళ్ళీ వారు అక్కడే ఇల్లు నిర్మించుకున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు తీర్పు ప్రకారం భూదాన్ భూములు కాబట్టి మేము కూల్ చేస్తున్నాం, ఒకవేళ అర్హులు అయితే కనుక మేము ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు. స్టార్ట్ చేసింది మీరే అంటున్నారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసేది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది తెలంగాణ ప్రజలకు నట్టేట ముంచడం, నమ్మించి నట్టేట ముంచడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ ప్రభుత్వ సిద్ధాంతం ఈరోజు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ రోజు కొనసాగిస్తున్నాము అని చెప్తుండగా సోదరుడు, మరి నిజంగా అన్ని ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కొనసాగింపు చేయండి కదా. మరి రైతు బంధు 15,000 ఇస్తా అన్నారు, 10,000 అది వేరే టాపిక్ కదా. మరి ఎందుకు ఇవ్వలేకపోతే యాదగిరి గారు ప్లీజ్ ప్లీజ్ అన్ని పేదల భూములు పేదలు నిరాశ్రయులయ్యారు, దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి దీని గురించి మాట్లాడలేదు. ప్లీజ్ దీనికి ఆశా గారు కట్టుబడి ఉందాం. ఆశా గారు నేను దాన్నే కొనసాగిస్తున్నా. కేసీఆర్ గారు చేసిందే మేము చేస్తున్నాము అని అంటే నేను అదే విధంగా చెప్తున్నా. వారు కేసీఆర్ గారు హైడ్రా తీసుకొచ్చిండా? కేసీఆర్ గారు చేసిన దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి. కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళ నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుండగానే
ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడుతున్నా అని చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా ప్రగతి భవన్ గేట్లు బద్దలు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తానన్నారు. ప్రమాణ స్వీకారం అక్కడ చేస్తూ ఉంటే అక్కడ గేట్లు తీసేస్తానని చెప్పి ముందే చెప్పని దాన్ని చేసి చూపించారంటున్నారు. దానికి ఇప్పుడు పేదల ఇళ్ళకి సంబంధం ఏంటి? నేను అదే చెప్తున్నా. ఆయన అక్కడి నుంచి మొదలు పెట్టి కూల్చుడు తప్ప వాళ్ళు ఆయన నిర్మించింది ఏది లేదు. పేదల గూడ్లు 2023లో మీ ప్రభుత్వంలో కూల్చివేతలు జరిగాయా జరగలేదా? జరిగాయనేది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆనాడు ఉన్నటువంటి ఆధారాలని ఫొటోస్ ని చూపిస్తున్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 3 ముఖ్యమైన మంత్రులు ఉన్నారు, సీనియర్ మంత్రులు ఉన్నారు. వాళ్ళు కేవలం దోచుకోవడం దాచుకోవడం కోసమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళు అన్ని పార్టీలలో తిరిగి వాళ్ళు అవకాశ కోసం ఊసరవెల్లిలాగా రంగులు మార్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ రోజు ముఖ్యమంత్రి గారి అడుగులకు మడుగులొత్తుకుంటా ఈ రోజు పేద ప్రజలను రోడ్ల మీద తీసుకొచ్చి వారిని మొత్తం నిరాశ్రయం చేసిండు. కనీసం ఒక నోటీస్ ఇవ్వకుండానండి. ఒక గతంలో తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజలు వరదల్లో చిక్కుకుంటే ప్రభుత్వం రక్షిస్తుంది, వారికి ఆహారం కానీ అనేక రకాలుగా సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ ఈ రోజు వాళ్ళు ఒక నీడలో వారి గూట్లో వారు ఉండగా వాళ్ళను మొత్తం మీదకి రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళని మొత్తం రాత్రులు వాళ్ళు అనేక రకాలుగా పసిపిల్లలను కూడా రోడ్డు మీద తీసుకొచ్చి వారికి రక్షణ లేకుండా చేసిన ప్రభుత్వం ఈ రోజు మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం కాదు, ఇందిరమ్మ ఇండ్లు కట్టించడం కాదు, ఉన్న ఇండ్లు కూలగొట్టడం కోసమే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఈ రోజు మీరు పేదల గూళ్ళను కూడా కొలుతున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని కూలగొట్టే రోజు దగ్గరలో ఉంది, ప్రజలు మిమ్మల్ని బొందబెట్టే రోజు దగ్గరలో ఉంది. ప్రభుత్వం చేసే విధానాలకు సంబంధించి, ప్రభుత్వం చేసే కూల్చివేతలకు సంబంధించి మేము మీతో పాటు అండగా ఉంటామని చెప్పి మొన్న కేటీఆర్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడారు. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు? పేద ప్రజల పక్షాన మా పార్టీ ఉంటుంది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా నేను అదే చెప్తున్నాను. వీళ్ళు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని తీసుకొచ్చి హైదరాబాద్ లో గాని, ఖమ్మంలో గాని, వరంగల్ లో గాని, మహబూబ్ నగర్ లో గాని, మహబూబ్ నగర్ లో వాళ్ళు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలను కూడా కూలగొట్టిన నాయకులు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఉన్న ఇళ్లను కూలగొడుతున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వీరికి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ వచ్చిన నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రజాపాలకుడు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారి లాగా ఉన్న భూములను వాళ్ళు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం, వాళ్ళు దోచుకోవడం కోసం ఈ రోజు పేద ప్రజల గూళ్ళను కూలగొట్టుకుంటూ నడి రోడ్డు మీద ఇడిచిపెడుతున్నారు. వీళ్ళు ఈ రోజు హైదరాబాద్ లో మూసి ఉన్న గాంధీ ప్రజలు ఏమంటున్నారంటే మా బాధలు రాజకీయ పార్టీ నాయకులు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు. ఏమన్నారు దానికి? మేము పేద ప్రజల పక్షాన ఉంటుందని మా పార్టీ. మేము రాజకీయం చేస్తలేము. అక్కడ జరిగిన సంఘటన నిజమే కదా. పేదలు ఖమ్మంలో కేటీఆర్ గారు అక్కడ పోయి వారికి అండగా నిలబడ్డాడు అని అంటే ఈ రోజు గతంలో కూడా వరదలు వచ్చినప్పుడు కూడా మా పార్టీ అండగా నిలబడ్డది. మా నాయకుడు హరీష్ రావు గారు కూడా పెద్దవాళ్ళు కొట్టుకుపోయిన వారికి అండగా నిలబడి వారికి మనోధైర్యం కోసం ఆర్థిక ఎంతో కొంత వారికి ఆహార సహాయం చేయకపోతే కూడా టమాటాలతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళను ఎదుర్కొన్న సందర్భం ఉన్నది. ఈ రోజు కూడా ఖమ్మం పోతుంటే కూడా అడ్డుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. మొన్న నాగర్ కర్నూలులో చిన్న పాప సంఘటన కూడా కేటీఆర్ గారు పోతుంటే ఆయనను అడ్డుకోవడం కోసం చేస్తుంది. నాగర్ కర్నూలు సంఘటన ఒక 2 నెలల పాపను నిరంకుశంగా హత్య చేస్తే ఈ రోజు వరకు ప్రభుత్వం కానీ ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ ఎవరు స్పందిస్తలేరు. అదే విధంగా హైదరాబాద్ లో మూసీ నది ఒడ్డున మరి 5,000 కోట్లతోటి మరి గాంధీ స్టాచ్యూ నిర్మిస్తాడంట. వేలకు అక్కడ మధుగా అపార్ట్మెంట్ తీసేస్తాడంట. మరి ఇన్ని ఇళ్లకు నోటీసులు ఇచ్చిరంట. మరి ఈ రోజు ఇళ్లను కూలగొట్టడం కోసమే ఈ ప్రభుత్వం ఏర్పడ్డదా? మరి ఇప్పుడు నీకు 5,000 కోట్ల రూపాయలతోటి నీకు గాంధీ సరోవర్ స్టాచ్యూ ఏర్పాటు చేయడం కోసం నీకు నిధులేడికెళ్ళి వచ్చినాయి. నన్ను కోసినా నా దగ్గర 5 రూపాయలు లేదు, నా దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు, నిధులే లేవు అన్నకి. మరి ఇలా ఎంత మందిని వస్తే ఈ రోజు నీకు 5,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి? మూసీ శుద్ధీకరణ కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఎవరిని వస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. మీరు మీ అవసరం కోసం ప్రతిపక్ష పార్టీగా ప్రధాన పాత్ర పోషిస్తాము, ప్రభుత్వం చేసే తప్పులు అంటున్నారు. శివకుమార్ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఇది ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ సంస్థ. మంత్రులు 3 ప్రధాన మంత్రులు అంటే ప్రముఖంగా ఉన్నటువంటి మంత్రులు అక్కడ ఉన్నారు. వారి లాభాపేక్ష కోసమే ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. మీ ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి? ఆశా గారు ఇంతకుముందు మల్లపాక యాదగిరి మాట్లాడుతూ
ప్రధాన ఇప్పుడు ఉన్న మంత్రులు ముగ్గురు కూడా అన్నారు. కానీ ఆ ముగ్గురు మంత్రులు గతంలో ఏ పార్టీలు ఉండే, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎక్కడి నుంచి నేర్చుకొని వచ్చిండ్రు అనేది ఒక్కసారి ఆలోచించాలా. నేను నిజంగా కూడా మీరు మాట్లాడిన దాంట్లో నేను ఖచ్చితంగా ఏకీభవిస్తాను. ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రధాని ఈ రోజు జరుగుతున్న మట్టుకు ఇది ఒక దుశ్చర్యనే. ఇటువంటిది గవర్నమెంట్ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ మీరైన నాయకులు చెప్పండి, ఉన్నట్టుండి నిరాశ్రయాలను చేస్తే అది ఎంతవరకు సబబు? వారి కన్యలు చూస్తూ ఉంటే కనికరం అనిపించట్లేదా, జాలి అనిపించట్లేదా? ఒకవేళ అక్రమంగా నిర్మించారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మినిమం వారికి నోటీస్ ఇవ్వడమో లేదు టైం పీరియడ్ ఇవ్వడమో, వాళ్ళ ఇంట్లోంచి కనీసం ఆ సామాను తీసుకురావడానికి సమయం ఇవ్వడమో ఏది లేకుండా ఉన్నట్టుండి తీసుకెళ్ళమంటే బయటకు వచ్చే పరిస్థితులు ఉంటాయి, బయటకు రాలేని పరిస్థితులు ఉంటాయి. సప్పు చేసి ఇల్లు కట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అంతా వదిలేసి మేము ఇల్లు కడతాము అక్కడికి వచ్చేసేయండి అంటే కనీసం అక్కడికి వెళ్ళి షెల్టర్ ఇచ్చిన తర్వాత మీరు చేస్తున్నా ఇంత బాధ ఉండదు కదా. ఏది లేకుండా ఉన్నట్టుండే వాళ్ళని ఆ బుల్డోజర్లు వచ్చి ఆ ఇల్లు కూల్ చేస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు? ఇదే అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు, ఇది మా దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడుగుతున్నటువంటి ప్రశ్నలు మా గొంతుతో మీ ద్వారా మీకు వినిపిస్తున్నాము. ఆశా గారు, అది బేసిక్ నీడ్స్. నిజంగా కూడా వాళ్ళకి లేదు కాబట్టి ఆ నీడి ఉన్నారు కాబట్టి అక్కడ బహుశా గుడిసెలు వేసుకునో లేకపోతే వాళ్ళకి ఎక్కువనే స్తోమత లెక్కనో అది చేసిండ్రు, దానికి ఒప్పుకుందాం. కానీ ఈ రోజు మీరు అంగీకరిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఏదైతే నిరాశ్రయాల కింద చేసే ముందు కాస్త ఆలోచించి ప్రజల పక్షాన ఆ పేదల